ఈ రోజుల్లో చాలామందిని వేధించే సమస్య జుట్టు రాలిపోవటం, చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం. వీటికి కారణం వంశపారంపర్యం కావచ్చు, ఆహారంలో పోషక విలువల లోపం కావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పొగ తాగటం, పొల్యూషన్, ఒత్తిడి, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలైన థైరాయిడ్, సైనసైటిస్ లాంటివి కావచ్చు. శరీరంలో మెలనోసైట్ యాక్టివిటీ శరీరపు రంగుకి, జుట్టుకి సంబంధించిన సెల్స్ని అభివృద్ధి చేస్తుంది. దీని అభివృద్ధి సరిగ్గా లేకపోతే జుట్టు నల్లగా ఉండేందుకు ఉపయోగపడే మెలానిన్ అనే పిగ్మెంట్ ఉత్పత్తి తగ్గిపోతుంది. తద్వారా నల్లగా ఉండే జుట్టు రంగు తెల్లపడుతుంది. సమయానికి నిద్ర, పోషక ఆహారం తీసుకోవటం, ఒత్తిడి లేకుండా చూసుకోవటం వంటి వాటిని ఖచ్చితంగా పాటించడంతో పాటు ఇంట్లోనే కొన్ని చిట్కాలు చేసుకుంటే మెలనోసైట్ యాక్టివిటీ వల్ల జుట్టుకి సంబంధించిన సెల్స్ ఉత్పత్తి జరిగి నల్లగా మృదువుగా మెరిసే జుట్టుని సొంతం చేసుకోవచ్చు. అలోవెరా గుజ్జుని మృదువుగా చేసి కుదుళ్ళ దగ్గర బాగా పట్టించి వేళ్లను గుండ్రంగా తిప్పుతూ మసాజ్ చేసి 15 మినిట్స్ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి 3 సార్లు చేయటం వల్ల అది కుదుళ్లలోకి వెళ్ళి శిరోజాల్లోని pH శాతాన్ని బ్యాలెన్స్ చేయటం ద్వారా జుట్టు పెరుగుదలకి తోడ్పడుతుంది. కొబ్బరి నూనె, ఉసిరికాయ జుట్టుకి మంచి పోషణ. ఉసిరికాయలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్ ఉన్నందువల్ల అందులో యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఓ కప్పు కొబ్బరి నూనెలో ఎండబెట్టిన 4 ఉసిరికాయల్ని వేసి నూనె నల్లగా అయ్యే వరకు మరిగించాలి. చల్లారాక దాన్ని మాడుకి పట్టించి 20 నిమిషాల తర్వాత షాంపూ చేయాలి. ఇలా వారానికి 1 లేక 2 సార్లు చేయాలి. జుట్టు పెరగటానికి, ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన మెలానిన్ పిగ్మెంట్ పెరుగుదలకు కరివేపాకు కలిపిన కొబ్బరి నూనె మంచి ఔషధంలా పనిచేస్తుంది. గుప్పెడు కరివేపాకుల్ని 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెలో వేసి రంగు మారేంత వరకు మరిగించాలి. వడకట్టి ఆ నూనె తలకు పట్టించి మసాజ్ చేసి 30 నుంచి 45 నిమిషాల వరకు ఉంచాలి. ఇలా వారానికి 1 లేక 2 సార్లు చేయాలి. గోరింటాకు న్యాచురల్ హెయిర్ కలరింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది. గుప్పెడు గోరింటాకుల్లో 3 టీ స్పూన్ల ఉసిరి పొడి, 1 టీ స్పూన్ కాఫీ పొడి, కొద్దిగా పెరుగు కలిపి జుట్టుకి అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత షాంపూ చేయాలి. ఇలా 2 నుండి 4 వారాలకోసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయలేకపోతే కొబ్బరి నూనెలో కానీ, ఆవ నూనెలో కానీ గుప్పెడు గోరింటాకులు వేసి మరిగించి ఆకుల రంగు మారిన తర్వాత నూనె స్టవ్ మీద నుండి దించి చల్లార్చి ఆ నూనె అప్లై చేసుకోవాలి. 2 గంటల తర్వాత షాంపూ చేయాలి. చైనీస్ వైద్యం ప్రకారం నల్ల నువ్వులు జుట్టుకి చాలా మంచిది. వీటిల్లోని ప్రోటీన్, ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, కాపర్ మెలానిన్ పిగ్మెంట్ ఉత్పత్తికి దోహదపడతాయి. తద్వారా జుట్టు పెరుగుదల బాగుంటుంది. ఇంకా చిన్న వయసులో వచ్చే జుట్టు నల్లగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి మీరు చేయాల్సింది చాలా సింపుల్. రోజు టీ స్పూన్ నల్ల నువ్వులు 3 నెలల పాటు తినాలి. ఈ చిట్కాలతో పాటు విటమిన్ బి, ఐరన్, కాపర్, అయోడిన్ లభించే ఆహారం కూడా క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఏదైనా సరే చిట్కాలు పాటించిన వెంటనే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇవన్నీ హోమ్ రెమెడీస్ కాబట్టి మంచి రిజల్ట్స్ రావాలంటే కాస్త టైం పడుతుంది. అందుకని చిట్కాలను కొన్ని వారాల పాటు లేదా 2-3 నెలల పాటు ఫాలో అవ్వాలి. ఇంకెందుకు ఆలస్యం, చేసి చూడండి మరి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.